కంట్రోల్లో ఉన్నాడు. చాలామంది అంటే బాండెడ్ లేబర్ ఎక్కడుంది? మొదటి ప్రశ్న వస్తుంది. లేబర్ అంటే వ్యాసానికి ఉన్నారు అనేటువంటి పూత పదం. అలాంటిది నీకు ప్రత్యక్షంగా కనిపించకపోవచ్చు, కానీ ఇప్పటికీ ఉంది. మన మామూలుగా చెప్పినట్టు సూక్ష్మ పరిశీలనలోకి వెళితే బాండెడ్ లేబర్ ఉంది. కాకపోతే రూపం మార్చుకుంది. చాలామంది ఏమంటారంటే భూస్వాములు కానీ పెద్ద పెద్ద వాళ్ళు అంటే డబ్బులు ఉన్న వాళ్ళంతా ఊరికి కథలు చెప్తా అంటారు, మమ్మల్ని సతాయిస్తుంటారు. వాళ్ళేమో మేమేందు వాళ్ళు బాండెడ్ చేసి ఇట్లా కథలు చెప్తారు. గ్రామాలకు వెళ్ళి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అన్నీ బయటకు వస్తాయి. నేను ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా మైనింగ్ ఓనర్స్ మీద అనేక మంది మీద కేసులు పెట్టాను. ఇప్పుడు చెప్పారు కదా, చిన్నపిల్లలనే దాంట్లో దూరుస్తారు, ఎందుకంటే వాళ్ళు ఏదైనా దూరగలరు. సైజులు ఉన్న దూరలేరు, కాబట్టి వాళ్ళు కావాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. నేను పెద్దోడుగురు తహసీల్దార్గా పనిచేస్తాను. పెద్దోడుగురు అంటేనే మన జిల్లాలో హైయెస్ట్ ఫ్యాక్షన్. నేను పనిచేసిన హైయెస్ట్ జిల్లాలో పెద్దోడుగురు అంటే బార్డర్స్ జరుగుతాయి ఫ్యాక్షన్. అట్లా చోట 6 సంవత్సరాలు పనిచేస్తాను. అక్కడ కాలువ వస్తుంది మన హెచ్ఎల్సీ కాలువ. ఆ కాలువ కింద పత్తి పండిస్తాము, రకరకాల పంటలన్నీ కూడా అగ్రికల్చర్ బాగుంది. దానికి కేవలం పిల్లల్నే వాడుకుంటాడు, ఎందుకంటే మ్యాచింగ్ చేయాలి. నేను వెళ్ళి జాయిన్ అయిన తర్వాత అంతకుముందు తాడిపత్రిలో ఉన్నాను. తాడిపత్రి నుంచి పెద్దోడు కూడా వచ్చిన తర్వాత చూస్తే పిల్లలంతా స్కూళ్ళకి పోయేవాళ్ళు. నేను ఎడ్యుకేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పడతాను, ఎందుకంటే చదువుకుంటే జ్ఞానం వస్తుంది. కానీ పేద పిల్లలు చదువుకోలేదు. తల్లిదండ్రులు కూడా ఏంటంటే చదువుకుంటే ఏమొస్తుంది, పనికి పోతే 10 రూపాయలు వస్తాయి, 5 రూపాయలు వస్తాయి. మైండ్ సెట్ అట్టు ట్యూన్ అయ్యి మొత్తం పరిశీలన చేస్తే పిల్లలందరూ పనుల్లో ఉన్నారు. సో వీళ్ళ కోసం ఏదైనా చేయాలి అని ఆలోచించి అప్పుడే రజత్ భార్గవ్ కలెక్టర్గా వచ్చారు. పేరు బాగా తెలుసు, మిగతా వాళ్ళు కూడా తెలిసే ఉంటుంది. ఆయన కొంచెం మైండ్ సెట్ ఉన్న ఆఫీసర్. నేను ఒక పెద్ద రిపోర్ట్ తయారు చేసి ఆయన దగ్గరికి తీసుకెళ్ళాను. సార్, చైల్డ్ లేబర్ స్కూల్స్ పెట్టాలి, గర్ల్స్ ఒకటి బాయ్స్ ఒకటి, అంటే యాక్షన్ ఏరియాలో సస్టైన్ అవుతామా అని. సార్, నేను ఉన్నంత వరకు చేస్తాను సార్, తర్వాత ఏం చేద్దామో. నేనే కమిటీ చైర్మన్ రెసిడెన్షియల్ గర్ల్స్ రెసిడెన్షియల్ చైల్డ్ లేబర్ స్కూల్, బాయ్స్ రెసిడెన్షియల్ చైల్డ్ లేబర్ స్కూల్. బాయ్స్కి ఏమో దిమ్మగుడి, గర్ల్స్కి ఏమో పెద్దగుడిలో ఏర్పాటు చేశాము. ఆ ఏరియాలోనే చదువుకున్నటువంటి అమ్మాయిలందరినీ, అబ్బాయిల్ని, నిరుద్యోగులు సేకరించి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి టీచర్లుగా అపాయింట్ చేశాం. అక్కడ చదువుకున్న పిల్లలు డాక్టర్లు అయినారు, నర్సులు అయినారు, ఆఫీసర్లు అయినారు. నేనున్న 6 సంవత్సరాల్లో 5 ఏళ్ళు నడిపొచ్చాం. లాస్ట్ అప్పటికి రజత్ భార్గవ్ సోమేష్ కుమార్ వచ్చినాడు, అనేది జరిగింది. ఇంకా ఆ స్కూళ్ళు ఎవరు నడుపుతారు? మైండ్ సెట్ ఉండే వాళ్ళు అయితేనే ఏదైనా చేయగలుగుతారు. ఇప్పుడు హెడ్స్కు ఆ అమ్మాయి ఉంది కాబట్టి ఆమె చేయగలుగుతారు. మైండ్ సెట్ లేకపోతే ఉండే లెటర్ ప్యాడ్ సంఘాలు ఉంటాయి. అక్కడ బోర్డులు, లెటర్ ప్యాడ్లు చాలా వెరిఫై చేశారు. ఎందుకంటే కొత్తగా పెట్టుకున్నప్పుడు మాకు వెరిఫికేషన్కి వస్తుంది. అకౌంట్స్, యాక్టివిటీస్ అన్నీ A to Z వెరిఫై చేసి మేము రికమెండ్ చేస్తేనే వస్తుంది ఫండింగ్ అని కూడా. లెటర్ ప్యాడ్ సంఘాలు చాలా ఉంటాయి. మళ్ళీ ఇలా ఒక దశలో అన్ని కుటుంబపోయినాయి, కానీ మిగిలినవి దాంట్లో ఆ రెడ్స్ ప్రథమ స్థానంలో ఉంది అని నేను అనుకుంటున్నాను. ఆ సందర్భంగా వచ్చేటప్పుడు నేను ఆడిట్ తిప్పేశ్వరం నాకు బాగా తెలుసు. ఒక రకంగా సొంత తమ్ముళ్ళు అంటున్నాడు. మొన్ననే చనిపోయినటువంటి నాయుడు, చంద్రశేఖర్ నాయుడు, నాకు జూనియర్ అబ్బాయి లోపండే. ఆ అబ్బాయి ఎడ్యుకేషన్ డైరెక్టర్గా ఉన్నాడు. మల్లారెడ్డి మాకు బాగా క్లోజ్. వీళ్ళు ముగ్గురితో నేను మాట్లాడితే తీసుకెళ్ళను. ఆయనతో మాట్లాడితే ఫ్యాక్షన్ ఏరియాలకు మేము ఎందుకండి అంటాను. మేడం, ఏరియా ఫ్యాక్షన్ మీకు ముద్రపడి ఉండొచ్చు, కానీ చైల్డ్ లేబర్ నలిగిపోతున్నారు. బాల్యం అంతా కూడా పొలాల్లోనూ శ్రమల్లో నలిగిపోతున్నారు. మేము ఉన్నాం, మీరు రండి అంటే వచ్చాను. చైల్డ్ లేబర్ స్కూల్స్ పెట్టాము, అద్భుతంగా నడిపాము. తర్వాత నేను వెళ్ళేటప్పుడు ఆడింటికి పూర్తిగా బాధ్యతలు అప్పచెప్పాను. కానీ దౌర్భాగ్యం ఏంటంటే దిమ్మగుల్లో ఎత్తేసారు. సబ్సిక్వెంట్గా పెద్దోడుగురులో ఉన్నదాన్ని స్కూల్ ఎత్తేయించేసి కళ్యాణపురం కట్టారు. అది కూడా ఒక నాయకుడు ప్రభుత్వం స్థలంలో ఉన్నటువంటి ప్రభుత్వ బిల్డింగుల్ని
నాయకులు వాడుకొని రూలింగ్లో ఉన్న నాయకులు వాళ్ళ పేరు కళ్యాణం వచ్చింది. విద్యా వైద్యం పట్ల చూపాల్సిన బాధ్యత కలిగినటువంటి నాయకులు స్కూళ్ళు మూసేసి కళ్యాణ మండపాలు కట్టుకుంటారు. ఇంత దౌర్భాగ్యం. సో కాబట్టి ఇలా ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళకి ఒక రకంగా ప్యారలల్ గవర్నమెంట్గా పనిచేసాం, ఎగ్జామ్లు కట్టించాము, చాలా చేశాం. మేము వెళ్ళిపోయిన తర్వాత ఆ పాప నాకు పరిచయం లేదు, కానీ లేకపోతే ముందే పరిచయం అంటే. సో వాలంటీర్ ఆర్గనైజేషన్స్ పట్ల నాకు చాలా గౌరవం ఉంది. మంచి పని చేస్తారు, సరే చెడు పని చేసి ప్రతి దాంట్లోనూ ప్లస్ మైనస్ ఉంటారు. అయితే ఇక్కడ 2 విషయాలు గమనించాల్సింది ఏంటంటే, మనం బ్రతుకుతున్న ఇది వాలంటీర్ ఆర్గనైజేషన్లో కార్యకర్తలు కూడా అసలు లక్షణం ఏంటంటే, టోటల్గా వాలంటీర్ పిల్లలకు నేర్పిస్తున్నారు, ఎవరితో 10 పైసలు తీసుకుంటారు. ఎవరైనా బలవంతంగా మనట్లో ఇస్తే అది అక్కడ ఉపయోగం. అప్పుడప్పుడు వెళ్ళి మేము మోటివేషన్ క్లాసులు పుస్తకాలు అవి తీసిస్తూ ఉంటాం. సో ఫిలాంథ్రఫిస్ట్ ఉన్నారు, వాళ్ళందరినీ మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం. సో దీంట్లో ఒకటి ఏంటంటే చిత్తశుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పని చేయాలన్నా చిత్తశుద్ధి. ఇమీడియట్లీ నేను కలెక్టర్ దృష్టికి అందరు తీసుకెళ్తే ఆర్డీఓ మధుసూదన్ సార్ అప్పుడు ఉండింది మా ఆర్డీఓ రీసెంట్గా. అప్పుడు శ్రీనివాస్ ఎస్పీ గారు ఉన్నారు. నాకు రిలీజ్ సర్టిఫికేట్ ఇచ్చినారంటే అది ఆటోమేటిక్గా బాండెడ్ లేబర్ అని డిక్లేర్ చేసినట్లే కదా. అయితే దానికి ఇవన్నీ చూసినప్పుడు మనం ఇక్కడే కాదు, ఇంకా నెల్లూరు, తర్వాత ప్రకాశము, అక్కడ చాలా ఉంది. ఇది మన దగ్గర బుడగ జంగాల వాళ్ళు మన దగ్గర ఉన్నారు కదా, అట్లా యానాదులు ఎక్కువ. నెల్లూరులో యానాదుల కుటుంబాలు అయితే ఇప్పటి వరకు కూడా వాళ్ళు బాండెడ్ లేబర్గా ఉన్నది. అక్కడ తిరుపతి దగ్గర కూడా ఉన్నారు. ఇక్కడ ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క వింగుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర చూస్తే కన్నా షికారి కాలనీస్ ఎప్పుడుంటా మాట్లాడుతున్నాం. వాళ్ళ చైల్డ్ మ్యారేజ్ అవుతుంది, డ్రాప్అవుట్ అవుతారు, బ్రిక్ యూనిట్లో పనిచేస్తున్నారు. బ్రిక్స్లో పనిచేస్తే మనం ఒక్కసారి వాళ్ళవన్నీ కూడా నేను అంటే ఈరోజు పీపీటీ అవి కూడా చేద్దాం అనుకుని టైం లేక చేయలేదు. దానికి డీసెల్ గారిని కూడా తీసుకెళ్ళాము. ఆ రెస్క్యూ ఆపరేషన్కి వెళ్తున్నాం కదా, లేబర్ డిపార్ట్మెంట్కి ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ ప్రతి వారము 2 రోజులు చేయాలనేది ఒక సర్క్యులర్ ప్లానింగ్ అయినట్టు కూడా వచ్చింది, అది నడుస్తుంది. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరు బాండెడ్ లేబర్ అనే పరిస్థితిలో ఎవరు గుర్తించారు. కానీ వాళ్ళతో ఇండివిజువల్గా మాట్లాడినప్పుడు వాళ్ళ పరిస్థితి చూడాలి. పిల్లలు వాళ్ళకి స్నానం లేక కూడా 1 నెల అవుతుంది ఇప్పుడు కూడా. కానీ వీళ్ళందరూ కూడా రోజు వారి కూలీ చేస్తున్నారని జరుగుతుంది. నేను ఈ విషయం అందరి ముందు ఎందుకు పెడుతున్నానంటే, ఇప్పుడు కూడా ఉంది అనడం 20,000 ఏమో ఇచ్చేసి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, ఒక పాప పారిపోయి గోడ దిక్కి తమిళనాడు అటు ఇటు పడేసి చేరుకుందనమాట. ఒక 12 years పాప. ఆ పాప అక్కడికి వెళ్ళి తమిళనాడు గవర్నమెంట్ దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఇస్తే మాలాంటి సంస్థ వాళ్ళు అది ఐజేఎం వాళ్ళు ఒక తీసుకొని మాకు ఇక్కడ సపోర్ట్ కావాలా సో ఉంటే అవన్నీ ఎంక్వైరీ చేసినాక ఎవరికి డిపార్ట్మెంట్కి ఎవరికి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ముందుగా. వెంటనే ఆ రెస్క్యూ చేయగలిగిన టీంని రమ్మని మేము అక్కడ లేబర్ డిపార్ట్మెంట్కు, డిఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి ఒక లెటర్ ఇచ్చి మాకు ఇట్లా అనుమానంగా అక్కడ ఉన్నారు బాండెడ్ లేబర్ గారు ఇస్తే వెంటనే ఇంకా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా వెంటనే వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతే అక్కడ ఆ ఫ్యామిలీ మొత్తం చెప్పిన స్టోరీ ఘోరంగా ఉంది. అక్కడ నుండి ఇమీడియట్లీ రెస్క్యూ చేసి ఆర్డీఓ దగ్గర రిలీజ్ సర్టిఫికేట్ ఇప్పించి తమిళనాడుకు పంపించినాక వాళ్ళకి రిహాబిలిటేషన్ అవన్నీ చేయడానికి కూడా అయింది. ఇక్కడ మనము ఆ కోణంలో చూడగలిగితే ఆ సమస్య ఉంది అనడానికి ఇదొకటి నేను మీ ముందు ఎగ్జాంపుల్ పెడుతున్నాను. అందుకు దీని మీద రెగ్యులర్గా అన్ని సమస్యల కోసము అన్ని సామాజిక విషయాల మీద పనిచేయడానికి రకరకాల వేదికలు ఉన్నాయి. కానీ వెట్టి చాకరీ మీద మాట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలి, నిబద్ధత ఉండాలి. కానీ ఆఫీసర్లు అందరూ కూడా ఇది నో అంటే ఎస్ మన దగ్గర ఉంది అంటే ప్రివెంటివ్ అది ఉండాలనేది కూడా లేదు. ఇవన్నీ ఉన్నాయంటే ఓనర్స్ ఎవరో ఎక్కడైనా ఇచ్చి వాళ్ళని బాండెడ్ లేబర్గా పెట్టుకోవాలంటే ఆలోచిస్తారు. కనీసం అవగాహన మీడియా ద్వారా రకరకాల ద్వారా ఎవరైతే మన జిల్లాలో కొంత లైక్ మైండెడ్తో పనిచేస్తున్న, సామాజిక స్ఫూర్తితో పనిచేస్తున్న వ్యక్తుల్ని ఒక 10 members నుండి 15 members వరకు ఒక ఫోరం లాగా ఏర్పడి దాని నుండి మనం ఇది పరిష్కార మార్గంలో తీసుకెళ్ళచ్చు అనే ఆలోచనతో ఇది చేయాలనుకున్నాము. అది సత్యసాయి డిస్టిక్ తర్వాత అనంతపూర్ డిస్టిక్ ఈ 2 వచ్చి రెడ్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. అది స్టేట్ లెవెల్లో ఫోరం 3rd ఇది అవుతుంది.
దీంట్లో మేజర్గా ఏంటంటే ఒకరు అంటే కన్వీనర్ పేరు కన్వీనర్ అంటున్నారు, కానీ దీన్ని కోఆర్డినేషన్ చేయడము కలపడము అనేది రెడ్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. తర్వాత మెంబర్స్ నుండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఎన్జిఓ కావచ్చు, ట్రేడ్ యూనియన్స్ కావచ్చు, తర్వాత అకాడమీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు కో కన్వీనర్స్ ఒక 2 వస్తారు. మన 10 మంది కూడా ఇది ఒక అంటే రెస్పాన్సిబిలిటీ షేర్ అందరికీ ఉంటుంది. పేరుకు కన్వీనర్ కో కన్వీనర్ అంటున్నాం, కానీ ఈ 10 మంది కూడా ఒక కమిటీ లాగా, ఒక ప్రెజర్ గ్రూప్ లాగా ఏర్పడి, లూజ్ కమిటీ లాగా ఏర్పడి ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు అవును ఇది ధైర్యంగా మనకి ఇంతమంది ఉన్నారు కాబట్టి దీన్ని లీగల్గా తీసుకెళ్ళడానికి, అదే మనమే ఇల్లీగల్గా ఎక్కడికి వెళ్ళలేదు, చట్టంలో ఏం విషయం అయితే రాసి ఉందో దానికి చేయడానికి అనేది ఒకటి అనుకుంటున్నాం. ఇది ఓవరాల్గా మనము చేయాలనుకుంటున్నాం. దీంట్లో మీకు డీటెయిల్గా ఇచ్చిన కాపీలో సార్ పెద్దలు ఉన్నారు కాబట్టి సార్ కొంచెం మనం ఎట్లా చేయొచ్చనే దీంట్లో రోల్స్ రెస్పాన్సిబిలిటీ ఏం చేయలేమనేది ఉంది. అదొక్కసారి దాని మీద కూడా ఓకే ఇది చేయొచ్చు ఇది చేయకూడదు మీ ఫీడ్బ్యాక్ కూడా అందరిది వస్తే దాన్ని మనం ఎట్లా తీసుకెళ్ళాలి అనేది చేయొచ్చు. ఇంకోటి కూడా ఏమంటే మనకు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ అనేది కూడా శాటిలైట్ కమిటీ. శాటిలైట్ కమిటీ అంటే ఆ చట్టంలో ఉన్న విషయాలకి కంపల్సరీ మనం కూడా దాంట్లో మెంబరే ఉన్నాం ఏదో రూపంలో. ఆ విజిలెన్స్ కమిటీలో రెడ్స్ కూడా వన్ ఆఫ్ ది మెంబరు, అదే జీవో కూడా అట్లాంటివి చేయాలనేది కూడా ఇది ఇవ్వడం జరిగింది. దీనికి కొంచెం బ్రీఫ్ మిగతా అంతా కూడా అన్న వాళ్ళు ఉన్నారు కదా, మీరు కూడా ఇంకా దీన్ని చేసే విషయంలో ఎట్లా తీసుకెళ్ళాలా ఏమనేది కూడా చెప్పగలిగితే కదా దాన్ని ఇంకొంచెం స్ట్రెంత్ అవుతుంది. తర్వాత ప్లానింగ్ కూడా అది వస్తుంది. మన గ్రూప్ ఏమైతే ఇప్పుడు చేసినామో అది కంటిన్యూగా జీవోస్ వచ్చినా దానికి సంబంధించిన విషయాలు ఏమున్నా కూడా ఆ గ్రూప్లో షేర్ చేస్తాము. ఎప్పటికప్పుడు మీరు కూడా రెస్పాండ్ అయ్యి దాంట్లో, ఎందుకంటే ప్రతిరోజు అందరూ బిజీ షెడ్యూల్ అందరూ కూడా ఉంటాము, ప్రతిరోజు మీటింగ్ పెట్టుకోవడం అనేది ఇవన్నీ కాదు కాబట్టి ఒక్కసారి బ్రీఫ్ చేయాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో కొంచెం చాలా షార్ట్ టైంలో దీనికైతే నన్ను అందరూ క్షమించాలి, షార్ట్ నోటీస్లో చెప్పడం జరిగింది కాబట్టి ఇంకొంచెము ఫోన్ మీద విల్లింగ్ చెప్పారు. ఒక 7 మెంబర్స్ దాకా నాకు రావడానికి ఇంట్రెస్ట్ ఉంది, మా నేమ్ రాసుకోండి, నెక్స్ట్ మీటింగ్కు మీరు 1 డే ముందు చెప్తే ఖచ్చితంగా వస్తాము అనేది చెప్పాను. సార్ కూడా మార్నింగ్ నేను ఫోన్ చేశాను రిక్వెస్ట్ చేసి, ఎప్పుడు ఎందుకు మర్చిపోయాం అన్నట్టుగా అప్పుడు చెప్పాను. గ్రూప్లో సార్ యాడ్ కాలేదా మేడం? రెడ్స్ కార్యాలయంలో స్వచ్ఛంద సంస్థ ఎన్జిఓస్, అలాగే తర్వాత రెడ్స్ అనుబంధం కింద ఉన్నటువంటి ఆర్గనైజర్సు, తర్వాత మీడియా మిత్రులు, ప్రజా సంఘాలు అన్నీ కూడా కలిపి ఒక కూటమిగా, అంటే వెట్టి విమోచన ఒక కూటమి అనేటువంటిది ప్రోగ్రాంలో భాగంగా ఒక కోఆర్డినేషన్ కమిటీ అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ప్రిలిమినరీగా ఇక్కడ సమావేశం కండక్ట్ చేయడం జరిగింది. వీటిలో భాగంగా ఈ బాండెడ్ లేబర్స్ సంబంధించి, ఈ బాండెడ్ లేబర్సు తర్వాత ఈ ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళి తర్వాత యాజమాన్యాల చిక్కుని తర్వాత వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసేటువంటి పద్ధతుల్లో ఈ యొక్క యాజమాన్యాలు, అంటే ఫ్యాక్టరీలు, తర్వాత పెద్ద పెద్ద గిడ్డంగులు, పెద్ద పెద్ద మెకానిక్ షాపుల్లో, తర్వాత ఫ్యాక్టరీస్లో ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బండల గనులలో కూడా చాలామంది ఏళ్ళ నుంచి దాదాపు 20-30 సంవత్సరాల నుంచి వెట్టిగానే బతికి వాళ్ళ జీవనాన్ని, వాళ్ళ భవిష్యత్తును కూడా, ఆ పిల్లల భవిష్యత్తు బాల్యాన్ని కూడా నాశనం చేసేటువంటి పద్ధతుల్లో మరి ఈ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ విముక్తి కోసమే ఈ యొక్క వెట్టి విమోచన కూటమి అనేటువంటిది, అది ఈ రెడ్స్ ఆర్గనైజేషన్ సంస్థ నిర్వాహకులు భానుజా గారి ఆధ్వర్యంలో మరి ఉమ్మడి జిల్లాల్లో ఈ యొక్క సంస్థ కోఆర్డినేషన్ కింద ఒక టాస్క్ ఫోర్స్గా, తర్వాత ఈ ప్రోగ్రామ్ని ఒక స్పెషల్ డ్రైవ్లో భాగంగా దీన్ని అంతా కూడా ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు అనేటువంటిది ఒక జల్లెడ పట్టేటువంటి పద్ధతుల్లో ఆ ప్రోగ్రామ్ని ఎన్లైట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తర్వాత ఈ యొక్క ఇదిని తీసుకెళ్ళి తర్వాత వెట్టి విముక్తి అనేటువంటిది స్వస్తి పలకాలి అనేటువంటి సంకల్పంతో రెడ్స్ చేస్తున్నటువంటి ఒక టాస్క్ అనేది చెప్పచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
ఈ ప్రోగ్రాంలో కూడా నేను పార్టిసిపేట్ అయినందుకు నేను చాలా సంతోషిస్తూ, నేను కూడా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఈ ప్రోగ్రాంలోకి నన్ను ఇన్వైట్ చేయడం చాలా ఆనందదాయకమని ఈ సందర్భంగా రెడ్స్ నిర్వాహకురాలైనటువంటి భానుజ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.